శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ్య నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులరా, సత్సంగంలో భాగంగా రామాయణం చెప్పుకున్నాను. రోజు నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో 126వ సర్గ వరకు చెప్పుకున్నాం. 127వ సర్గని చెప్పుకుందాం. ఈ రోజున చెప్పుకునే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖ మందే వాల్మీకి కోకిలం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అయోధ్య నగరం కనిపించింది అని చెప్పుకున్నాం కదా. నిన్న అయోధ్య దాకా వచ్చేసాం పుష్పక విమానంలో కదా. ఆనాడు పంచమి తిథిట. మనకు కూడా పంచమి వచ్చినట్టుగా ఉంది ఇవాళ. ఆనాటితో 14 సంవత్సరాలు అయిపోయింది రాముడు అడవికి వెళ్ళి. అప్పుడు వాళ్ళు నియమబద్ధులుగా అంటే ఆశ్రయం అయోధ్య విమానం మీద నుంచి కనపడింది. కానీ వీళ్ళు భరద్వాజ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళారు. అక్కడి నుంచి మొదలుపెట్టారు వీళ్ళు వనవాసం. అక్కడికి వెళ్ళారు, ఆయనకి నమస్కారం చేశారు. ముందుగా యోగక్షేమాలు అడుగుతున్నారు. అయోధ్య సుభిక్షంగా ఉందా మహాశయ? ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారా? రాముడు అడుగుతున్నాడు భరద్వాజ మహర్షి. భరతుడు చక్కగా రాజ్యపాలన చేస్తున్నాడా లేదా? మా తల్లులందరూ క్షేమంగా ఉన్నారా లేదా? అప్పుడు ఆయన సంతుష్టుడై చిరునవ్వురుతూ, రామా, నీ ఇంట్లో అందరూ క్షేమంగానే ఉన్నారయ్యా. నీ పాదుకల్ని ముందు పెట్టుకొని భరతుడు రాజ్యపాలన చేస్తున్నాడు. అతనికి తల నిండా జటలు పెరిగిపోయాయి. రాముడు ఎందుకు స్నానం చేయనన్నాడు అర్థమైందా ఇప్పుడు? నా తమ్ముడు అక్కడ స్నానం చేయకుండా తపస్సును ఆచరిస్తున్నాడు కాబట్టి నేను కూడా స్నానం చేయను అన్నాడు కదా. దేహ సంస్కారాదులు లేనందువల్ల ఆయన కూడా, రాముడు కూడా అంతే కదా, జడ్లు కట్టినాయి కదా. కటిక నేల మీద పడుకుంటూ ఉన్నందువల్ల దుమ్ము కొట్టుకున్న శరీరంతో ఉన్నాడయ్యా నీ తమ్ముడు. నీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వు పితృవాక్య పరిపాలన కోసం కైకేయీ దేవి మాటకు కట్టుబడిపోయి రాజ్యము, సర్వభోగాలు, సర్వస్వము వదులుకొని కేవలం ధర్మాన్నే శిరసావహించి వల్కలాలు కట్టుకొని మహారణ్యంలో కందమూల ఫలాదులు తింటూ కాలం గడపడానికి నీ భార్యను వెంట పెట్టుకుని తమ్ముడిని తోడు తీసుకొని పాదచారుడుపై స్వర్గలోకంలో నుంచి జారిపోయిన దేవతలాగా పూర్వం నువ్వు నా ఆశ్రమానికి వచ్చినప్పుడు చూశా నేను. అప్పుడు నాకు చాలా జాలేసింది నేను చూసినప్పుడు. అక్కడి నుంచే కదా ప్రారంభం చేశాడు. ఇప్పుడు నువ్వు శత్రువులందరినీ జయించి సమస్త కార్యాలు సాధించుకొని నీ మిత్ర సమూహాలతో, నీ భార్యతో, నీ తమ్ముడితో నన్ను చూడవచ్చావు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు పరమ సంతోషం వేస్తున్నది రామా. వనవాసంలో నువ్వు అనుభవించిన సమస్త సుఖదుఖాలు నాకు తెలుసు. ఎలా తెలుసు? ఆయనకి అన్నీ తెలుస్తాయి. మనిషి కదా కదా. పూర్వాపరాలు, పూర్వం జరిగినవి తెలుస్తాయి, ముందు జరగబోయేవి జరుగుతాయి, జరిగినవి తెలుస్తాయి కదా. ఓ ధర్మవత్సలా, నువ్వు జనస్థానంలో రాక్షసుల్ని సంహారం చేయడం, అక్కడున్న తాపసులందరినీ కాపాడటం ఆ రాక్షసుల నుండి, నీ భార్య సీతను రావణాసురుడు అపహరించాలని అనుకోవడం, మారీచుడు జింక రూపాన రావడం, సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుని పోవడం, నువ్వు కబంధుణ్ణి చూడటం, పంపా సరస్సుకు పోవటం, సుగ్రీవుడితో సఖ్యం చేయడం, వాళ్ళని హతమార్చి వేయడం, వైదేహిని వెతికించడం, మారుతాత్మజుడు హనుమంతుడు సముద్ర లంఘనం చేయడం, లంకను దహించి వేయడం, సీతాదేవి వృత్తాంతము అంతా కూడా వచ్చి నీకు తెలియజెప్పడం. ఆ హనుమంతుడు
నువ్వు నలుడి చేత సేతువు కట్టించడం, వానర వీరులు ఉత్సాహంతో లంకాపట్టణాన్ని దహించి వేయడం, దేవకంటకుడైన రావణాసురుని పుత్రులతో బంధువులతో సర్వ సైన్యాలతో నువ్వు సంహారం చేయడం, దేవతలందరూ వచ్చి నిన్ను చూడటం, దేవేంద్రుడు నీకు వరం ఇవ్వటం, ఈ మొదలైన వృత్తాంతాలన్నీ కూడా నాకు తెలుసయ్యా. నా తపోబలంతో తెలుసుకున్నాను నేను. ఓ రామా, నేను నీకు వరం ఇవ్వదలిచాను, అడుగు ఇస్తాను. అంతేకాదు నేను నీకు ఈవేళ అతిథి సత్కారం చేస్తానయ్యా. నా సత్కారాన్ని పొంది రేపు అయోధ్య నగరానికి పో నువ్వు. భరద్వాడు చెప్పిన మాటలన్నీ విని రాముడు శిరసా నమస్కరించి బాగుంది అంటూ, మహాత్ముడా నేను ఇప్పుడు అయోధ్య నగరానికి పోతున్నానయ్యా. నేను పోయే దారిలో వృక్షాలన్నీ కూడాను కాలం కాని కాలంలో కూడా ఫలప్రదంగా ఉండాలి. ఆ వృక్షాలకు మధు స్రవించాలి, వివిధ ఫలాలు అమృతం వంటి రుచితో ఉండాలి. ఇదే నేను అడిగే వరం అన్నాడు. అలాగేను అన్నాడు భరద్వాజుడు. ఆ మహర్షి మాట తప్పిపోదు. అప్పటికప్పుడు అక్కడ ఉన్న వృక్షాలన్నీ కూడా స్వర్గంలో కల్పవృక్షాల్లాగా కోరుకున్న పండ్లు పండేవైపోయినాయి. అంతవరకు పండ్లు పండకుండా ఉన్న చెట్ల మీద కాయలు అప్పటికప్పుడు పండిపోయాయి. అంతవరకు పూలు పూయకుండా ఉన్న చెట్లన్నీ కూడా విరగబూసాయి. ఎండిపోయిన చెట్లన్నీ ఆకులు వేశాయి. పెద్దగా పెరిగిన చెట్లకు తేనెలు కారాయి. అక్కడి నుంచి అయోధ్య నగరానికి పోయే 3 యోజనాల దూరంలో ఉన్న చెట్లన్నీ కూడాను, అంటే 3 యోజనాలంటే 3 8 24 మైళ్ళు ఉందన్నమాట. ఇంకా అయోధ్య విమానం నుంచి దగ్గరగా కనపడింది, కానీ భరద్వాజాశ్రమానికి అక్కడికి 3 యోజనాల దూరం అనమాట. ఆ 3 యోజనాల దూరంలో ఉన్న చెట్లన్నీ కూడా పుష్ప ఫల మధుప్రదాలు. మధు అంటే తేనెలు కూడా. ఇవన్నీ కావాల్సింది ఎవరికి? వానరులకి కదా. వాళ్ళ సహాయంతో కూడా స్వామి గెలిచింది. అప్పుడు ఆ వానర వీళ్ళు అందరూ కూడా పరమ సంతోషంతో నానావిధ ఫలాలను కోరుకున్నవన్నీ కూడా లెక్క లేకుండా తిని స్వర్గాన్ని జయించిన వాళ్ళలాగా విర్రవీగిపోయారట వానరులు. ఇది 127వ సర్గ. రేపు 128వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.